హలో ఫ్రెండ్స్, ఇవాళ మన ఛానల్లో టేస్టీ హెల్దీ స్నాక్ డంప్లింగ్స్ లేదా మోమోస్ ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాము. ఈ రెసిపీ తప్పకుండా అందరూ ఒకసారి ట్రై చేయాల్సిందే. దీనికోసం ముందుగా కడాయి పెట్టి స్టవ్ వెలిగించి అందులో కొంచెం ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత వెజిటబుల్స్, ఆనియన్స్, పచ్చిమిర్చి ముక్కలు వేసి కలపండి. ఒక 2 నిమిషాల తర్వాత రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోండి. తర్వాత వెజిటబుల్స్ యాడ్ చేయండి. నేను ఇందులో క్యారెట్ ఇంకా క్యాబేజీ యాడ్ చేశాను. చేసిన తర్వాత ఒక 2 నిమిషాలు కలుపుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోండి, 1 స్పూను. బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక 5 మినిట్స్ పాటు మగ్గనివ్వండి. ఈలోపు ఒక గిన్నె తీసుకొని అందులో 1 కప్పు మైదా, 1 స్పూన్ ఆయిల్, సాల్ట్, అలానే కొద్దిగా వాటర్ కలుపుకుంటూ చపాతీ ముద్ద ఎలా అయితే మనం ప్రిపేర్ చేస్తామో అలా చేసుకోవాలి. చేసుకున్న తర్వాత దీన్ని ఒక అరగంట పాటు పక్కన పెట్టుకోండి. తర్వాత మన కర్రీని ఒకసారి కలుపుకోండి. ఇందులో తరిగిన కొత్తిమీరను వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని లాస్ట్లో కొంచెం పెప్పర్ పౌడర్ని కూడా యాడ్ చేసుకోండి. ఒకసారి కలుపుకొని ఇంకొక 5 నిమిషాలు కుక్ చేయండి. ఈ తర్వాత మనం కలిపి పెట్టుకున్న పిండి ముద్దలో చిన్న ఉండలుగా ఇలా తీసుకొని ఇలా రౌండ్గా చేసుకోండి. మనం పూరీలను ఎలా అయితే ప్రెస్ చేసుకుంటామో అలాగా ప్రెస్ చేసుకోవాలి. చిన్న పూరీలుగా పల్చగా రావాలి, అప్పుడే మనకి ఇవి బాగా కుక్ అవుతాయి. ఇలా చేసుకొని అన్నీ ఒక ప్లేట్లో పక్కన పెట్టేసుకోండి. ఒక్కొక్కటి ఎంత పల్చగా వస్తే అంత టేస్టీగా ఉంటాయన్నమాట మోమోస్. ఇలా మనకు అన్ని పూరీస్ రెడీ అయిపోయినాయి. తర్వాత ఒక్కొక్క పూరీ తీసుకొని ఇలా చపాతీ పీట మీద పెట్టాలి. అండ్ ఇందులో మనం ప్రిపేర్ చేసుకున్న కర్రీ స్టఫింగ్ ఏదైతే ఉందో అది ఇలాగా యాడ్ చేసుకోవాలి. ఒక 2 స్పూన్స్ వేసుకోండి. ఆ తర్వాత చేతికి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఇలాగా పూరి చుట్టూరు కూడా అద్దాలి. తర్వాత దీన్ని ఇలాగా నైస్గా ర్యాప్ చేసుకోవాలి. డిఫరెంట్ షేప్స్లో మోమోస్ని ర్యాప్ చేస్తారు. నేనైతే ఇలా ర్యాప్ చేసుకున్నాను. ఇలా మనం అన్ని మోమోస్ని కూడా స్టఫింగ్ పెట్టేసి ఈ విధంగా ర్యాప్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూద్దాము. ఇలా చక్కగా ర్యాప్ చేసుకోండి. ఇలా 1 బై 1 అన్నీ ర్యాప్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఒక ప్లేట్లో. నెక్స్ట్ మనం వీటిని స్టీమ్ చేయాలి. స్టీమ్ చేయడం కోసం స్టీమర్ తీసుకొని అందులో కొంచెం వాటర్ వేసాను. అండ్ ఇలా ప్లేట్ ఉంటుంది, దాంట్లో మనం చేసిన మోమోస్ అన్నీ కూడా పెట్టేసి ఒక 10 మినిట్స్ పాటు ఆన్ చేసి ఉంచాలన్నమాట. 10 మినిట్స్ తర్వాత మనకి ఇవి రెడీ అయిపోతాయి. మీ దగ్గర స్టీమర్ లేకపోతే ఇడ్లీ పాత్రలో కూడా మీరు ట్రై చేయొచ్చు, చాలా బాగా వస్తాయి. ఇదిగోండి 10 మినిట్స్ తర్వాత ఎంతో టేస్టీ అయిన మోమోస్ రెడీ అయిపోయాయి. దీన్ని గ్రీన్ చట్నీతో కానీ లేకపోతే సాస్తో కానీ తింటే చాలా టేస్టీగా ఉంటాయి. ఇది కంపల్సరీ ట్రై చేయాల్సిన రెసిపీ. నాకైతే చాలా ఇష్టం, చాలా రోజుల నుంచి చేద్దాం అనుకుంటున్నాను. రీసెంట్గా కుదిరింది, చేశాను, చాలా బాగా వచ్చింది. వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. కీప్ సపోర్టింగ్ us.